వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం నుండి దోర్నాల ఘాట్ రోడ్లో ఆగని అటవీ శాఖ దందా. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లి గ్రామంలో సిలిండర్ పేలడంతో ధ్వంసమైన ఇల్లు. చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. యూరియా కోసం లైన్లో నిలబడి స్పృహ కోల్పోయి పడిపోయిన రైతు. ఇక వివరాల్లోకి వెళ్తే, మోలియపుట్టి మండలం మురుకుంటి భద్ర గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండల నాయకులతో కలిసి సందర్శించారు. తాజాగా కురిసిన వర్షాలకు పాఠశాల తరగతి గదుల పైకప్పు పెచ్చులు ఊడిపడి గదుల్లో నీరు నిలిచిపోయింది. దీంతో చిన్న పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ప్రజలు ఆమెకు వివరించారు. ఈ పరిస్థితిని చూసి చెలించిపోయిన రెడ్డి శాంతి ప్రజలు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ జగనన్న పాలనలో ఇలాంటి పాఠశాలలను నాడు నేడు కార్యక్రమం కింద వెంటనే బాగు చేసేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, నిరంకుశ పాలన సాగిస్తుందని ఆమె వివరించారు. చెడు వాసన అంటే ఇదంతా మీరంతా బాగా చదువుకోండి. మీకు వెంటనే ప్రభుత్వంతో గట్టి చెప్పి వెంటనే బాగా చేసేసి ఓకే. గాడ్ బ్లెస్ యూ, బీ హ్యాపీ ఆల్వేస్. ఎప్పుడు మీరు బాగుండండి, మంచి పెట్టండి, అమ్మ నాన్నకి మీకు మంచి పెట్టండి, సమాజానికి మంచి పెట్టండి ఓకే. హైదరాబాద్ నగరానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి నీళ్లు తీసుకురాలేదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. హైదరాబాద్ నగరం మంచినీటి అవసరాలు తీర్చడానికి మేము 7,000 కోట్లు ఖర్చు పెట్టాం. 2008 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన మంచినీటి ప్రాజెక్టు కూడా మేము పూర్తి చేశాం. నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుండి హైదరాబాద్ నగరానికి మంచినీళ్లు తెచ్చేందుకు మేము సుంకీషుల ప్రారంభిస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లో నీటి యుద్ధాలు జరుగుతుండే మంచినీళ్ళ కోసం. వాటర్ ట్యాంకర్లు కొనుక్కొని ప్రజలు మీలో కూడా ఎంతోమంది అప్పుల పాలైన వాళ్ళే ఉన్నారు. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 7,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ త్రాగునీటి మీద ఖర్చు పెట్టింది. 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. మీరు ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తెచ్చే మంచినీటి పథకం 2008లో ప్రారంభమై 7 ఏళ్ళైనా మీరు పూర్తి చేయలే. అందులో రైల్వే క్రాసింగ్స్ పెండింగ్ ఉండే, మిలిటరీ ల్యాండ్ పెండింగ్ ఉండే, ల్యాండ్ ఎక్విజిషన్ పెండింగ్ ఉంటే కేసీఆర్ గారు రైల్వే అధికారులను, మిలిటరీ అధికారులను పిలిపించి ఒప్పించి మెప్పించి 2 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసి ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు నీళ్లు తెచ్చిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. అటు ఎల్లంపల్లి పూర్తి చేసినాం, ఆ ఎల్లంపల్లి టు హైదరాబాద్ వాటర్ సప్లై స్కీమ్ను కూడా పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ. కృష్ణా ఫేజ్ 3 కూడా పెండింగ్లో ఉంటే దాని పనులను కూడా పూర్తి చేసి కృష్ణా ఫేజ్ 3 నీళ్ళని తెచ్చింది కూడా కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వమే. అట్లా కాకుండా మాకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 56 రిజర్వాయర్లు, 2,600 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. ఓఆర్ఆర్ లోపల ఫేజ్ 2, ఫేజ్ 1 ఫేజ్ 1లో
750 కోట్లు, ఫేజ్ 2లో 1370 కోట్లు ఖర్చు పెట్టి ఓఆర్ఆర్ లోపల ఉండే అన్ని గ్రామాలకు మున్సిపాలిటీలకు కూడా 2000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి అక్కడ కూడా మరి ఓహెచ్ఎస్ఆర్లు అదేవిధంగా పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇచ్చినాం. మీ సుంకిశాల కూడా హైదరాబాదుకు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కూడా నీళ్లు తీసుకోవాలి. 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా భవిష్యత్తు 100 ఏళ్లకు సరిపోయేటువంటి ఆలోచనతో 60 టీఎంసీల నీళ్లు తీసుకునే విధంగా సుంకిశాలను ప్రారంభిస్తే దాన్ని మీరు కుప్పగూలగొట్టారు. మీరు ఇవాళ దాన్ని ఆ ప్రాజెక్టును డిఫంక్ చేసి కూర్చున్నారు, దాన్ని పూర్తి చేస్తలేరు, పెండింగ్లో పెట్టిండ్రు. ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. హైదరాబాద్ ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేసింది కూడా ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆహారం కూడా అందని దుర్భర పరిస్థితుల్లో నేపాల్లో చిక్కుకున్న 81 మంది తెలుగు ప్రజల బృందంతో మంత్రి లోకేష్ నేరుగా మాట్లాడారు. వారి ఆవేదనను విన్న లోకేష్ వెంటనే స్పందించి వారికి ధైర్యం చెప్పారు. భయపడొద్దు, మీ అందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొస్తాం. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుండి సంబంధిత భారత రాయబార కార్యాలయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో నిరంతరం సమన్వయం చేస్తూ సహాయక చర్యలను వేగవంతం చేశారు. టోటల్ మేము మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అండి 81 మంది ఉన్నాం సార్. 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్? వాటర్ ఫుడ్ స్టేటస్ ఏంటమ్మా? వాటర్ సప్లై ప్రెజెంట్ మన వాటర్ వాళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఇంటి ఇక్కడ భోజనం సార్ ఏదో ఎక్కడ మనకి మన ఫుడ్ అయితే అక్కడ దొరకడం కష్టం అయిపోయింది. కొంతవరకు మేము తినేసాం తప్ప ఇక్కడ హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? అమ్మా మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైం టు టైం. ఎవ్రీ 2 hours we will reach out to you అమ్మా. we'll give you feedback, nothing to worry. I'm coordinating with Ministry of External Affairs. ఎక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినాయి కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ మెకానిజం, విధానం లేదు మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడము. అది నంబర్ 1. నంబర్ 2, we are there అమ్మా, నథింగ్ టు వరీ అమ్మా. సెకండ్ క్వశ్చన్, మీరందరూ వైజాగ్ కదా? ఓకే, 81 మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా? ఓకే, సో యూ స్టే వేర్ యు ఆర్ అమ్మా. we will come back to you in 2 hours. Every 2 hours we will touch base with you. Okay. Thank you so much, sir. Thank you. Thank you, sir. Thank you, sir. ఉంటానమ్మా. జై హింద్. Thank you, sir. Thank you. నర్సంపేట పట్టణంలో కళాశాల విద్యార్థులు స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ చేయాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డేగల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేసి ముఖ్యమంత్రి విద్యార్థుల పట్ల తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చూపాలని అన్నారు.
జేఏబీసీ జేజేబీసీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ అధ్యక్షులు జాతీయ సంస్థ కూడా ఇచ్చిన పిలుపు మేరకు వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి సహకరించినటువంటి విద్యార్థులకు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి యువజన సంఘాలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు డ్యాగల శ్రీనివాస ముందురాజ్. నేను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిని, అదేవిధంగా నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిరంకుశంగా విద్యార్థుల ఫీజు రిమెంట్స్ అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వకపోవడం అనేది సిగ్గుచేటుగా భావిస్తూ ఈరోజు నర్సంపేట పట్టణంలో పెద్ద ఎత్తున 1000 మంది పైకి చిలుకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా కొనసాగినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థులతో ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు 6,000 కోట్ల పైచిలుకు ఉన్న విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతి ఒక్క కార్యక్రమంలో, ప్రభుత్వ కార్యక్రమంలో కానీ, ప్రైవేట్ కార్యక్రమంలో కానీ, ఎటువంటి వర్ధంతి కార్యక్రమంలో కానీ, జయంతి కార్యక్రమంలో కానీ ఏమని చెబుతున్నానంటే పక్కా విద్యార్థులకు నేను ఉన్నాను, ఖచ్చితంగా నేను భరోసా ఇస్తున్నాను, విద్యార్థులు చదువుకోవాలి, రేపు కలెక్టర్లు లేకపోతే ఐఏపీఎస్లు ఐఏఎస్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అయి ప్రజలను దిక్సూచిగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. దాన్ని తుంగలో దొక్కే విధంగా ఈరోజు స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం అనేది దురదృష్టకరం. పిల్లల పట్ల ఈసంటి నిస్వార్థమైన వెంటనే తక్షణమే ఖచ్చితంగా విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని చెప్పి, తల్లిదండ్రులను కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చుకొని అప్పులు తెచ్చి ఈరోజు ఫీజు కట్టే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా కాలేజీలలో యాజమాన్యం కూడా పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడానికి కూడా వెనుక ముందు ఆడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇచ్చి విద్యార్థులకు తోడ్పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉండాలని చెప్పి విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి ముందుకు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు. ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్ర నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక లారీలు సీజ్ చేసిన పోలీస్ రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు లారీలను చింతలపూడి తెలంగాణ సరిహద్దుల్లో చెక్ చేస్తే సుమారుగా 21 లారీ పట్టుబడినట్లు తెలుస్తుంది. ప్రతి లారీ ఆంధ్ర తెలంగాణ సరిహద్దు గ్రామాలు పేరు మీద బిల్లు ఉంటుంది. 20 టన్నుల బిల్లుకి 40 టన్నుల ఇసుక, 30 టన్నుల బిల్లుకి 60 టన్నుల ఇసుక రవాణా అవుతున్నట్లు గుర్తిస్తున్న అధికారులు తాళ్లపూడి, అన్నదేవరపేట, కొవ్వూరు ఇసుక ర్యాంపు దగ్గరలో ఉన్నటువంటి లారీ యజమానులు ట్రాక్టర్లతో వారి ఇంటి దగ్గరకు తోలించుకొని రాత్రిపూట లారీలోకి లోడ్ చేసుకొని ఎలాంటి బిల్లులు లేకుండా వస్తున్నట్లు గుర్తిస్తున్న అధికారులు. పెద్దపల్లి జిల్లా సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటియుసి యూనియన్ బద్నం చేయడానికే కొందరు కార్మిక సంఘాలు విజిలెన్స్ బాధితులను ప్రేరేపించారని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. గోదావరికని ఏఐటియుసి ఆఫీస్ ముందు నిర్వహించిన ధర్నాను ఆయన తీవ్రంగా ఖండించారు. భాస్కర్రావు భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనతో పాటు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, సిపిఐ నాయకుడు కనకరాజు తదితరులు పాల్గొన్నారు. మారు పేర్ల మీద పనిచేసినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు సుమారు 9-10 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి. గతంలో మేము గుర్తింపు సంఘం లేనప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాం. గుర్తింపు సంఘం అయిన తర్వాత కూడా స్ట్రక్చర్ సమావేశంలో, డైరెక్టర్ పాల్ లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మారు పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఏదో కారణం వల్ల పేరు తప్పుపడి ఉండొచ్చు, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. వాళ్ళు 30 సంవత్సరాలు సింగరేణిలో పనిచేశారు. పనిచేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది న్యాయం కాదు. ఒకవేళ వాళ్ళ డిపెండెంట్స్ కనుక వేరే వాళ్ళైతే చట్ట ప్రకారం మీరు ఇవ్వకండి. కానీ వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత
వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడితే యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, కాకపోతే ఇది లీగల్ సమస్య కాబట్టి మేము అడ్వకేట్ జనరల్కి రాస్తాం, అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పారు. దాదాపు 6-7 నెలల క్రితమే ఇది అడ్వకేట్ జనరల్కి పంపించారు. అడ్వకేట్ జనరల్ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు. ఒక 5-6 సార్లు మేము C&MD లెవెల్లో కూడా మాట్లాడాం. వాళ్ళు ఏమంటారంటే మేము కంపెనీ ఇవ్వకపోతే మా తప్పు, మేము గవర్నమెంట్ లీగల్ డిపార్ట్మెంట్కి రాశాం, ఆ లీగల్ డిపార్ట్మెంట్ నుంచి తెప్పించుకోవాల్సిన బాధ్యత మాది కాదు, మీరు ఏమైనా ప్రయత్నాలు చేసుకున్నారని అన్నారు. కానీ అడ్వకేట్ జనరల్ని కార్మిక సంఘాలుగా మనం డిమాండ్ చేయలేము. అడ్వకేట్ జనరల్ అనేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక ఇచ్చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారుపేరు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన బహిరంగ సభలో చెప్పిండు. సరే ఆనాడు కాలేదు. తర్వాత ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణులు మారుపేర్ల మీద పనిచేసే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిండు. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చేయటం లేదని చెప్పేసి మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ విధంగా ధర్నా చేయటం అంటే కొన్ని కార్మిక సంఘాలు కొంతమంది మా వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకే నష్టం తప్ప ఇది మంచిది కాదు. వాళ్ళు మేము కనుక స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు. స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం, యాజమాన్యాన్ని ఒప్పించాం, వాళ్ళు అడ్వకేట్ జనరల్ పర్మిషన్కి రాశారు. ఆ పర్మిషన్ వస్తే ఇస్తారు. ఇది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. మీకు దమ్ము ఉంటే అక్కడికి పోయి మీరు ధర్నా చేయండి. మీకు దమ్ము లేదు, ఎందుకంటే అక్కడికి పోయి ఇట్లా మాట్లాడితే ఈ పాటికే మిమ్మల్ని ఇచ్చేసేటోళ్ళు. మా ఆఫీస్ కాబట్టి మేము కార్మికులు కొనుక్కునేటోళ్ళు, మేము అట్లా ఇచ్చేసేటోళ్ళం కాదు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తారు. కార్మికులందరికీ తెలుసు ఈ విషయాలు. కాబట్టి ఇట్లా కొంతమంది రెచ్చగొట్టి ఏఐటీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చూస్తే మీరే నష్టపోతారు తప్ప యూనియన్ కాదు. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. ఇది ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత వచ్చిన సమస్య అయితే మాది బాధ్యత. 9-10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని మీరు ఆనాడు చేసుకోలేదు. ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు, కాలేదు. ఈనాడు ముఖ్యమంత్రి చెప్పిండు, కాలేదు. దానికి యూనియన్ మేము మేనేజ్మెంట్ని ఒప్పియకపోతే మా తప్పు, మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు. మేము స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టింది కానీ యాజమాన్యం ఒప్పుకున్నది కానీ ఆ స్ట్రక్చర్ మీటింగ్ మినిట్స్ చూపిస్తాం, దానికి మీరు దేనికి ఒప్పుకుంటారు? అనేక సార్లు మీరు నాకు కలిశారు. కొత్తగూడ హెడ్ ఆఫీసు ముందు ధర్నా రోజున కూడా నేను మీ ధర్నాలో పాల్గొని నేను మీకు మద్దతుగా ఆ ధర్నాలో కూడా చెప్పాను పరిష్కారం చేయాలని. కానీ ఇన్ని చేసినా మీరు కావాలని ఇవాళ ఏఐటీసీని బదనాం చేయడానికి లేదా సీతారామయ్యని బదనాం చేయడానికి మీరు చేస్తే ఇది మీరే నష్టపోతుంది తప్ప ఇది వాస్తవాలు ఇలా కార్మికులందరికీ తెలుసు. ఇప్పటికైనా మీరు అడ్వకేట్ జనరల్ ఎవరు, ఆయన హోదా ఏంటిది, ఆయన కార్మిక సంఘాలు చెప్తే వింటాడా లేకపోతే ప్రభుత్వం అండర్లో ఉంటాడా మీరు తెలుసుకోండి. ఇది కూడా తెలుసుకోలేక మీరు ఏఐటీసీ ఆఫీసు ముందు ధర్నా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇది మీకు న్యాయం జరగదు. మీకు న్యాయం జరగాలంటే మేము గుర్తింపు సంఘంగా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇవ్వాలని నిలబడతాం. స్ట్రక్చర్ మీటింగ్లో గతంలో ఒప్పించడం, భవిష్యత్తులో కూడా మాట్లాడతామని తెలియపరుస్తాం. శ్రీశైలం దోర్నాల ఘాట్ రోడ్లో ప్రయాణిస్తున్న భక్తులు పర్యాటకులపై అటవీ శాఖ అధికారులు అక్రమ వసూళ్లను పాల్పడుతున్నారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వాహనాలు అధిక వేగంతో నడుస్తున్నాయనే పేరుతో ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవి మార్గంలో సెల్ ఫోన్ టవర్ లేకపోవడంతో తమ సమస్యలను ఎవరికీ చెప్పుకోలేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మార్కాపురం నుండి ఆత్మకూర్ అటవీ డివిజన్ పరిధిలో ఈ దందాలు ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అక్రమ వసూళ్లపై అటవీ శాఖ ఉన్నతాధికారులు నిశ్శబ్దంగా ఉండడం ప్రశ్నార్థకం అవుతుంది. తాజాగా వాహనదారులు శివభక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 2 కార్లకు ఎందుకు వేయలేదు అని అంటే మా ఇష్టమైన ఆపుతాము లేకుంటే ఆపము అన్నారు. మా ఇష్టమైన ఆపుతాము లేకుంటే ఆపము అన్నది ఏమని ఎందుకు 2 కార్లకు వేయట్లేదు స్పీడ్ గన్ను పెట్టు అన్నా. నేను స్పీడ్ పెడుతున్నా కదా. మరి 59 వచ్చింది ఇది ఇప్పుడు కాదు, ఇందాక 59 వచ్చింది. 59 నేను చూసా వచ్చింది. 59 వచ్చింది. డౌన్ ఏంది
ఏది డౌన్ పోయిద్దాం నడిచిపోదాం రండి. ఏది డౌన్ చూద్దాం రండి. ఏది డౌన్ అది డౌనా ఒకసారి అది తిప్పయ్యా రోడ్డు డౌన్ ఎంత చూపి అది డౌనా డౌనా ఇది చూపి మరి అవసరం లేదు. నీకేమైనా మాట్లాడకుండా సార్ నెంబర్ ఉంది మాట్లాడుకోండి. ఫోన్ చేయండి మాట్లాడు నెంబర్ చేసుకో ఫోన్ చేయరా. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఏడుకొండల వారిని ప్రార్థించినట్టు తెలిపారు. స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరిన మంత్రి ప్రజాపాలన ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ప్రజలకు చేరువ కావాలని కూడా భగవంతుణ్ణి వేడుకున్నారని చెప్పారు. సార్ వచ్చాను సార్ జరిగా జరుగు పెట్టాము కలిసిన మనం చేతన స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. అమ్మ వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల ఆ భగవంతుడి ఆశీర్వాదంతో ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు. తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తారు. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. రాధాకృష్ణన్కు 452 ఓట్లు, ఎండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు లభించాయి. 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ గెలుపొందారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా నిలిచారు. కాగా ఇండి కూటమి తరపున సుదర్శన్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. 452 first preference votes. As the first preference vote secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, 31 of 1952, read with Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974, I, P.C. Modi, the returning officer for the Vice Presidential Election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan, Jal Bhushan, Raj Bhavan, Walkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. The result is being sent to the Election Commission of India and the Ministry of Law and Justice as per the extant provisions under Section 12
of the Presidential and Vice Presidential Election Act 1952 and Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974. Overall, the 17th Vice Presidential election was conducted in a free, fair and orderly manner. I would like to take this opportunity to thank the candidates and their authorized representatives. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.